మనం వాట్ ఆర్ ద మిస్టేక్స్ షుడ్ బి అవాయిడెడ్ టు బిల్డ్ ఎ రెజ్యూమే అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు రెజ్యూమే అనేది ఓవర్ డిజైన్ గా ఉండడం. అంటే కొన్ని రెజ్యూమేస్ ఉంటాయి, ఎలా అంటే ఫొటోస్ ఉండడము, కలరింగ్, అవన్నీ అవసరం లేదు. రెజ్యూమే అనేది సింపుల్ అండ్ క్లియర్ ఉంటేనే అది గుడ్ రెజ్యూమే అని అర్థం. నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ మచ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు చూసుకుంటే కొన్ని రెజ్యూమేస్ లో ఎలా అంటే చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. హెచ్ఆర్ కి కానీ రిక్రూటర్ కి కానీ అంత టైం ఉండదు. మీ రెజ్యూమే పైన చూసే అంత, మీరు ఏమేమి పెట్టారో అవన్నీ చూసే అంత టైం ఉండదు. థర్డ్ మిస్టేక్ వచ్చేటప్పటికి ఇర్రిలెవెంట్ స్కిల్స్ పెట్టడం. అంటే ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ ఒకటి ఉంటుంది, మీ స్కిల్స్ ఒకటి ఉంటాయి. సో సంబంధమే లేని స్కిల్స్ పెట్టడం. ఇంకొన్ని ఎట్లుంటాయి అంటే అసలు అవసరం లేని స్కిల్స్, అంటే చాలా బేసిక్ స్కిల్స్ కూడా పెడతారు. ఎలా చెప్పాలి అంటే టైపింగ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ జాబ్ కి ట్రై చేస్తున్నారైతే ఇవి ఎందుకు అవసరం లేదు కదా. ఇర్రిలెవెంట్ స్కిల్స్ అనేటివి అవసరం లేదు, అది కూడా తీసేసేయండి. ఫోర్త్ మిస్టేక్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్స్ అనేటివి రాంగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీరు ఆ ప్రాజెక్ట్ చేయకముందే ఆ ప్రాజెక్ట్ పెట్టారు, అంటే ఎక్కడో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ని మీరు మీ దాంట్లో యాడ్ చేశారు. ఓకే, యాడ్ చేసినా కానీ దాని నుంచి మీకు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు చెప్పేలా ఉండాలి. ఒకవేళ మీరు ఆ ప్రాజెక్ట్ చేయకపోయినా ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు చెప్పేలాగా ఉండాలి. అలా కాకుండా ఏదో ఉంది తీసుకొచ్చి పెట్టేసినాం అంటే నడవదు. మీరు ప్రాజెక్ట్స్ అనేవి పక్కా మీరు చేసినవి ఉండాలి. ఒకవేళ మీరు చెయ్యకపోయినా దాని నుంచి మీరు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా దాంట్లో మీరు చెప్పేలా ఉండాలి. అర్థమైందా? లాస్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి గ్రామర్ మిస్టేక్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ రెజ్యూమే చూడడానికి బాగుంది, కానీ మీ రిక్రూటర్ చూసి గ్రామర్ మిస్టేక్ దాంట్లో గమనిస్తే ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పండి. మీ పైన ఇంప్రెషన్ పోతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ గుడ్ అంటారు కదా, ఆ ఫస్ట్ ఇంప్రెషన్ లోనే ఇంప్రెషన్ పోతుంది. సో గ్రామర్ మిస్టేక్స్ అనేటివి ఉండొద్దు.